విపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలి. విపక్షాల విమర్శలు ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరు కావాలి, ప్రతి విషయంలోనూ అవగాహనతో ఉండాలి. సిఎల్పి భేటీలో సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు. అసెంబ్లీ సమావేశాలకు అందరు ఎమ్మెల్యేలు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపక్షాలు గందరగోళం చేసే ప్రయత్నం చేస్తాయని సంయమనంతో వ్యవహరించాలని చెప్పి సీఎం సూచించారు. అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన సిఎల్పి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పలు సూచనలు చేశారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అయితే దీని విషయంలో ఒక విషయం మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ప్రతిపక్షాలని ధీటుగా మనం ఎదుర్కోవాలి, అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, అందరూ ఒకటే సబ్జెక్ట్ మీద కాకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద మీరు ఎక్స్పర్ట్స్ కావాలని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టయితే ఇటు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టయితే ఇటు బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే మీరు గమనించండి మిత్రులారా. బీఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇక మొన్న ఇప్పుడు కవితక్క కూడా రావడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఇప్పుడు అద్దంకి దయాకర్ వచ్చినాడు, పొంగులేటి అలాగే అంటే ఇంకెవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మా గట్టిగా మాట్లాడే వాళ్ళు అంటే లేదు. ఇక బీజేపీ పార్టీ తీసుకున్నట్టయితే రఘునందన్ రావు, ఇప్పుడు ఎంపీ రఘునందన్ రావు గమనించారు మిత్రులారా. ధర్మపుర అరవింద్, బండి సంజయ్, అయితే వీళ్ళంతా కూడా ఎంపీలు మిత్రమా. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నట్టయితే కేసీఆర్గా సమవుజ్జిగా రేవంత్ రెడ్డి గారిని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక బలమైన నాయకత్వం అనేది ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత అంతటి ఊపు తెచ్చిన వ్యక్తి ఎవరంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు. ఎవరు వద్దన్నా కాదనకుండా నిజాయితీగా మాట్లాడితే అదే వాస్తవం ఇక్కడ మీరు గమనించండి మిత్రులారా. అయితే కేసీఆర్ గారు అనేక ఉద్యమాల్లో పాల్గొని